ఎస్, ఒక్కసారి ఈ వీడియో జాగ్రత్తగా గమనించండి. కొత్తగా నాటిన మామిడి మొక్కలు, యంగ్ మ్యాంగో ప్లాంట్స్, ఏదైతే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మొక్క పాదులలో అంతా నీరు నిలబడిపోయింది. అంటే ఆ భూమికి నీరు పీల్చుకునే గుణం ఇంకా లేదు, ఎందుకంటే మన కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. దీనివల్ల మామిడి మొక్కలకి ఏమవుతుందంటే జాగ్రత్తగా గమనించండి, వివిధ రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అటాక్ అవుతాయి. మొక్క పాదులో నీరు ఎక్కువగా నిలబడకూడదు. దీనివల్ల మనకు రూట్ రాట్, వేరుకుళ్ళు వస్తుంది. కాలర్ రాట్, కాండం కుళ్ళు వస్తుంది. లీవ్ స్కార్చింగ్ అనగా ఆకులన్నిటివి ఎనికి ఎండిపోతూ వస్తాయి. క్లోరోసిస్, పల్లాకు వస్తుంది. ఎందుకంటే న్యూట్రియం డెఫిషియన్సీ ఏర్పడుతుంది మొక్క పాదులో నీరు ఎక్కువగా ఉండడం వల్ల. అదేవిధంగా డ్యాంపింగ్ ఆఫ్, ఫ్యూజేరియం ఫంగస్ అటాక్ చేస్తుంది. సో మనము ఇటువంటి పరిస్థితి ఏర్పడకుండా ముందు జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే, మొక్కలు నాటేటప్పుడే రైజ్డ్ బెడ్స్ మీద నాటాలి, లేదా మల్చింగ్ షీట్స్ వేయించాలి. ఈ జాగ్రత్తలు తీసుకొని ఉంటే మనకు ఎంత వర్షం పడినా మొక్క పాదులో నీరు నిలబడదు. డబల్ రింగ్ మెథడ్లో పిల్లపాదు పెద్దపాదు తీస్తే నేను ఎన్నో వీడియోలలో చెప్పాను. సో ఇక ఈ విధంగా నీరు నిలబడిన తర్వాత యంగ్ మ్యాంగో ప్లాంట్స్కు వివిధ రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సోకకుండా నేను ఒక ఫార్ములా చెప్తాను. డ్రెంచింగ్ చేయించండి, అనగా మొక్క పాదులో వేపించండి. జాగ్రత్తగా గమనించండి. ఏం వేపిస్తారంటే చూడండి, సాఫ్ ఫంగిసైడు లేదా రిడోమిల్ గోల్డ్ ఫంగిసైడ్. సాఫ్ లేదా రిడోమిల్ గోల్డ్ ఫంగిసైడ్ 1.5 గ్రామ్ పర్ లీటర్. జిబర్లిక్ యాసిడ్ సుమిటోమో హోషి తీసుకోండి 1 ml పర్ లీటర్. F4 ఫార్ములా టాటా సప్లైస్ తీసుకోండి 2 ml పర్ లీటర్. అదేవిధంగా మనం తయారు చేసిన సూర్యపుత్ర, డాక్టర్ RSS సూర్యపుత్ర 0.5 ml పర్ లీటర్ యాడ్ చేయండి. అన్నీ నీట్గా కలిసిపోతాయి. ఇవన్నీ కలిపి ఒక్కొక్క మొక్క పాదులో 2 లీటర్ల చొప్పున మొక్క పాదులలో వేపించండి. ఈ వర్షాలన్నీ తగ్గి కొద్దిగా తెరపిచ్చిన తర్వాత మొక్క పాదులలో వేపించండి. మొక్కలు అనేటివి నీట్గా కొత్త యూగురు వచ్చేసి తెల్లవేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా మళ్ళీ కొత్తగా నాటిన మామిడి మొక్కలు మామూలు వాతావరణ స్థితికి వచ్చేస్తాయి, మామూలు పెరుగుదలను చూపిస్తాయి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి.